వాస్తవం పక్కన పెట్టాను. రెండవది దీని మీద నేను మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ, రీజనల్ డైరెక్టర్, జోన్ డైరెక్టర్, మన మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వీళ్ళందరికీ కలెక్టర్స్ అందరికీ సమాచారం లెక్క పెట్టాను. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం ఏం చెప్పారంటే చివరికి తీసుకొచ్చి 40 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ లేదు కాబట్టి అవలేదు ఒకటి చెప్పారు. రెండోది ముఖ్యంగా దారి లేదని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే కాంప్లెక్స్ వినియోగంలోకి తేవాలన్నా, డిపో రావాలన్నా రోడ్డుని వెడల్పు చేయండి అని చెప్పారు. అది జరగకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకొకటి ఈ రోడ్డు వెడల్పు గురించి అని చెప్పి నేను ఆయన పేరు చెప్పడం ఒక మన ప్రజాప్రతినిధిని అడిగాను. ఆయన ఏమన్నారంటే కొత్తగా వచ్చాము ఇప్పుడే పడగొట్టడం మొదలెడితే కక్షాలించేది అంటారు, కొండలాగండి అన్నారు. ఇది వాస్తవం జరిగింది. నీకు ఎవరికైనా సమాచారం కింద నేను చేసిన కమ్యూనికేషన్ కానీ దాని ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే నా దగ్గర ఉంది, జెరాక్స్ కాపీలు ఇస్తాను. అందులో ఎంత భూమి తీసుకున్నారో, ఎంత డబ్బులు ఖర్చారో, కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ అయింది, ఏ ఉద్దేశంతో ఎవరు ప్రపోజల్ పెట్టి ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ నా దగ్గర రికార్డు. కాబట్టి ఇది మనం ఇన్ని చేసినప్పటికీ రోడ్లు వెడల్పు చేయకపోతే మనం ఎంత చేసినా కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు, బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రెండు వైపులా దానికోసం బిల్డింగ్ లేదు కొట్టకుండా కూడా అదే అంటే మనం రోడ్డు మార్గం కూడా ఉంది. తీసుకెళ్ళి ఆ రోడ్డుగా వేయగలిగితే సుమారు 20 అడుగులు రోడ్ వస్తుంది. 2% అంటే 20 అడుగులు రోడ్ వేసుకొచ్చి ఈజీగా మనం లేదు అనుకుంటే ఆ వేదాంతర బదులు వంతే దాని మీద చూపించి వెళ్ళగలిగితే ఎందుకు అవగాహన ఒకసారి ఆలోచించేయండి. అది రోడ్ లేదా మనం బిల్డింగ్ కొట్టాల్సిన లేదు. మన బస్ స్టాండ్ నుంచి తిన్నగా రోడ్డు నుంచి అక్కడ అక్కడ నుంచి రోడ్డు ఉంది, కాంప్లెక్స్ నుంచి రోడ్డు ఉంది. అక్కడ డెవలప్మెంట్ అయితే డైరెక్ట్ కాంప్లెక్స్ నుంచి దిగకుండా కాలేజీ దిగుతారు, ఫ్యాన్లో దిగవసరం లేదు. ఇలా 3 సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ రూపాయి వెళ్తే హవా వ్యాపారస్తులు ఇక్కడ వస్తారు, రెవెన్యూ పెరుగుతుంది. హవా అమ్ముకున్న వాళ్ళు అక్కడ ఎంతమందిలో ఇక్కడ హవా అమ్ముకున్న వ్యాపారస్తులు బాగుపడతారు. అలాగే అమ్ముకున్న భక్తులు కాబట్టి పంచాయతీ కూలీలు ఉన్నారు, వాళ్ళు ఉపయోగపడుతుంది. ఇంకొక బాగా ఇంపార్టెంట్ అంటే మనకు దగ్గరగా ప్రతి సీజన్లో కూడా అన్ని ఫుడ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏజెన్సీ దగ్గర కాబట్టి ఆ వస్తువులు ఇక్కడ ఉన్న డెబ్బై సందర్భంగా ఎక్కడి నుంచి పల్లెండి వెళ్తాయి, చిన్న చిన్న వెహికల్స్ రావడం లేదు. అంటే ప్రతిదీ కూడా చెయ్యలేము అని కాకుండా ఇది చేయగలము, ఎందుకు అవ్వదని ఒక్కసారి అందరూ కొనుక్కొని వెళ్తే ఎందుకు అవ్వదు ఆలోచించండి. దానికి 20 సుమారుగా 20 ఏళ్ళ ముందు ఇంత నిధులు పెట్టి తయారు చేసి నిర్ణయంగా పక్కన పెట్టి ఎంత డబ్బులు లాసండి ఒకసారి ఆలోచించండి. అది ఉపయోగపడితే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? నేను రెవెన్యూకి ఉపాధి రాదా? 5,000 ఎంతకైతే గార్డెన్లో పెట్టే షాపుల బదులు ఒక 5,000 రూపాయలు పెట్టిన పంచాయతీలు పెట్టుకుంటే రెవెన్యూ ఆదాయం రాదా? ఎన్ని సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంది అక్కడ? అవ్వదు అనుకున్న బదులు అవుతుంది సార్. అక్కడ పూర్వండి మనం ఏం చేస్తున్నాం? ఓట్లు ప్రజలందరూ ఓట్లు వేసి చేస్తాం. ఏం చేస్తున్నాం? కావాలో చెత్త తీస్తున్నాము, లైట్లు వేస్తున్నాము, బోర్లు వేస్తున్నాం. ఇంతకుముందు మనం ఏం చేయలేదండి. చేయవలసిన రోడ్లను ప్రతి ఒక్కసారి వేస్తారండి. మహా అయితే 20 సంవత్సరాలు 30 పోతే 10 రోడ్డు వేసుకుంటాం. కాంప్లెక్స్ పోయింది కావాలండి. అది కానీ మనం చేయగలిగితే 40 కిలోమీటర్లు డిపో అంటారు సార్. అనకాపల్లికి మనకి ఎన్నికలు పెట్టండి సార్. పాడేకి మనకి ఎన్నికలు పెట్టండి సార్. నిజంగా చెయ్యాలని ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అధికార పార్టీ నాయకులకి మనం చేసుకొని మన గ్రామంలో ప్రజలకి నాయకులకి కనిపిస్తే ఎందుకు కావద్దండి? పోయినసారి మన పాడే డిపో రాకుండా మనకు రాలేదండి ప్రపోజల్ మాడుగులు డిపో కోసం రాలేదండి. డిపో చెప్పండి ఒకసారి. అంటే మనం వదిలేసుకుంటున్నాం సార్. ప్రతిదీ కూడా ఎన్నికల నుంచి వెళ్ళిపోయండి. మాడుగుల నుంచి ఒకటా రెండా ఆయన మెసేజ్లో 100 రోజుకి ఎన్నిపోయింది. కానీ ఒకసారి మాట్లాడుకున్నాం దాని కోసం. అంటే తప్పులు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. నేను చెప్తున్నా నాలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే గారితో అఫీషియల్ మీటింగ్ జరిగిందంటే ఆ డిపార్ట్మెంట్తో ఆ రోజు కూడా 4 జగో సమస్య చెప్పడం జరిగింది. అది ఓన్లీ కాంప్లెక్స్ కోసం ఎమ్మెల్యే లెటర్ ఇవ్వడం జరిగింది. మేము లోపలికి వెళ్ళాలి. ఎమ్మెల్యే మోడల్ నుంచి వచ్చిన సమస్య ఏంటి అంటే కాంప్లెక్స్ కోసం ఐఎస్ పెట్టాం. ఎంపీ గారి దగ్గర వెళ్ళాం, లెటర్ పెట్టాం. డిపార్ట్మెంట్ దగ్గర లెటర్ పెట్టాం. కానీ ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరు కాస్త ఇది ఊర్లో సమస్య, అది బాగుపడతారు, అప్పమ్మ వేసుకో, మనసు తీసుకో, లేకపోతే కాదండి. ఊర్లో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, మన గ్రామ అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించేయండి. అందరూ కూడా మనం జరగదు అనుకుంటేనే జరగట్లేదు. మన ఇల్లు నగరం అలాగే కాపాడుకుంటున్నాము, మన ఊర్లు కూడా కాపాడుకోవాలని బాధ్యత మనకు ఉంది. ఒకసారి అందరూ గ్రామంలో పౌరులు కాబట్టి, అందరూ ప్రజానాయకులుగా చాలా మంది అవుతున్నాం కాబట్టి, బయట లేదు తిరుగుతున్నాం కాబట్టి, ఇలా మీటింగ్లో కూర్చొని అంటే వేరే అనుకుంటున్నా సొల్లుగా చెప్తున్నాం కాబట్టి ఒకసారి ఆలోచించేయండి. ప్రతి నాయకుడు కూడా ఆలోచించేయండి. మన ఊరికి మనం ఏం చేసాం, ఏం చేయగలిగాం, ఏం చేయలేము. ఎలక్షన్లో మాత్రం ఓట్ల కోసం వెళ్తున్నాం సార్. దయచేసి డబ్బులను సెకండరీ. ఒక్కసారి ఈ అవగాహన మీద ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడగలిగి ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అధిపక్ష మీటింగ్ పెట్టకూడదా? వైసీపీ పార్టీ 2 పార్టీ వాళ్ళ అధికారులు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం. కూర్చోబెట్టి అడగండి ఏం కావాలి. పంచాయతీ పాలకమండలి రాలేగా,
వాళ్ళకి ఒక తీర్మానం వాళ్ళే ఇవ్వాలి ఖచ్చితంగా కదా, మనకి ఏం కావాలన్నా కూర్చొని మాట్లాడగలిగి వెళ్ళి ఆలోచించి ఉండాలి. ఎవరికి ఏ బాధ్యత అంటే మనకే దిగలేదు. ఒకసారి ఆలోచించండి సార్, అందరికీ బాధ అనిపిస్తుంది. నిజాలు మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఇది నిజం, వాస్తవం, జనాలు మాట్లాడుకున్న వాస్తవాలు. రేపు మళ్ళీ ఎలక్షన్లో కూడా వెళ్ళాలి. ఇది కానీ ఏదో మనం చేయించగలిగితే మన పేరు, మన ప్రభుత్వం పేరు, అలాగే నాయకుల పేరు స్థిరస్థాయిగా ఉంటుంది అని దాంతో చెప్తున్నామండి. వాట్సాప్లో పెట్టి రోజు బాధపడుతున్నాడు. ఆయన నేను కౌంటర్ చేస్తున్నాను. ఇది వాట్సాప్లో పెడితే జరిగేది కాదు, మాట్లాడుకోవాలి. నలుగురిలో మాట్లాడాలి, నలుగురిలో మాట్లాడి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళాలి, నాయకుల దగ్గరికి వెళ్ళాలి. దయచేసి దీన్ని చేయాలంటే ఏం చేసి సలహా ఇవ్వండి. లాయర్ గారు ఆ రోజు ఏది కాగిందండి, కాంప్లెక్స్ మనకి వేలం అయిపోతే ఆ రోజు అక్కడికి వెళ్ళి సంబంధిత అడ్వకేట్తో మాట్లాడి డిఫెన్స్ మీద మాట్లాడి తాగిందా, లేదా మన ఇంటికి కూర్చొని తాగిందండి. ఆ రోజు వేలం లేకుండా వెళ్ళి మాట్లాడడం కాబట్టి వేలం ఆగింది, లేదా వేలం అయిపోతుంది లేదా ఆ రోజు. ఆలోచించండి. స్పాట్లో అక్కడి నుంచి ఫోన్ చేశారు ఆవిడ, మీరు లేదా, మీరు అంతా ఉన్నాగా మీరు అడిగారా, ఎవరిగారు పక్కన పెట్టండి. అడిగింది ఎవరైనా పక్కన పెట్టండి. అక్కడికి వెళ్ళిన అందరూ కూడా ఇచ్చినట్టు ఫోన్ చేసి అడిగినప్పుడు మీరెక్కడ ఉన్నారో మాకు తెలుసు. నేను వ్యక్తుల గురించి మాట్లాడలే. అడిగిన స్పాట్లో ఆవిడ ఫోన్ చేసి దాన్ని ఆత్మని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. మనం రీసెంట్గా కుర్రలు వాళ్ళు వెళ్ళి డిపోతో మాట్లాడారు. ఓపెన్ చేయించండి, మాకు కూడా ఆనందంగా ఉంది, మేము కూడా బస్సులు తిప్పాలని అడుగుతున్నారు వాళ్ళు. మనం ఏం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం? అంచేపేట మీటింగ్లో గ్రామ సభలో మాత్రం 3-4 సమస్యలు చెప్తున్నాం. ఆ సమస్య తీరాలని మనకే తెలుసు. సమస్య తీరాలంటే సమస్య మీద పోరాటం చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి.